చినుకు కోసం ఆకాశం వంక ఎదురుచూసే అనంతపురం రైతులు ప్రస్తుతం వానలు వద్దంటూ వరుణుడిని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నదాత రెక్కల కష్టాన్ని ఫెంజల్ తుపాను ఊడ్చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొంత ధాన్యం తడిసి మొలకెత్తగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. కంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఫెంజల్ తుపాను ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరి కంది రైతుల్ని దెబ్బతీసింది. నైరుతి రుతుపవనాల దూబూచులాటతో అన్నదాతలు ఖరీఫ్ సీజన్లో సాగు సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల్ని ఎలాగైనా గట్టెక్కి సాగు చేస్తే చివరకు పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు నిండా ముంచాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరు నేలవాలగా కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం రాసులు తడిసి మొలకెత్తాయి. దాదాపు 70% వరి రైతులు వర్షాలకు నష్టపోయారు. రోజులు 15 రోజులు ఏంటి వర్షాలు వస్తూనే ఉన్నాయి సార్. పడిపోయింది మడి, మిషన్లకు కోసుకున్నాము, రోడ్లకు వేసుకున్నాము, తడిసిపోతున్నాయి. రోజు పీకడము పెట్టడము ఇదే పనే సరిపోతుంది సార్. మాకు మోసులు ఎక్కుతున్నాయి. రైతుల దగ్గర ఎవరు కొనేవాళ్ళేరు సార్. అంతా బోకర్లు ఉన్నారు ఇక్కడ. 1000 రూపాయలు 900 అడుగుతారా? ఎప్పుడు లేదు ఇట్లా. ఈసారి లాస్ వచ్చింది. పంట తడిసిపోయి ఎండ పోసుకొని తిరగబోతుంటే మళ్ళీ వర్షం మొత్తం మళ్ళీ ఈ ఎండతో ఉంటున్నాం సార్. దినం వారం 10 నెలలు సార్. మాకు ఇదే సమస్య సరిపోతుంది. మాకు అసలు దినం తడిసేది పక్క పోసుకుండేది ఇదే సరిపోతుంది సార్. ప్రతి ఒక్కటి కూలి మనుషులు లేబర్తో పెట్టుకోవాలా. వాళ్ళు టయానికి డబ్బులు కూడా రారు. మతిపోయినది వాళ్ళు పిలుచుకొని పని జరుపుకొని ఇది చేసుకోవాలి సార్. ఆల్రెడీగా ఆల్మోస్ట్ మడి అంతా పడిపోయినది. దాన్ని అగసట్ల పడి కోసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చినాలంటే దాన్ని ఆరబోసుకునేకే లేదు. ఆరబోసుకుందాం అనుకున్నా బయటకు తీస్తామంటే వర్షం వస్తుంది. మా పరిస్థితులు చెప్పుకోలేకున్నాం సార్. వర్షానికి ధాన్యం తడిసి రంగు మారింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు పట్టలు కప్పినా గాలికి ఎగిరిపోయాయని రైతులు వాపోతున్నారు. పొలాల్లో నీలవాలిన పంట కోయడానికి అదనపు వ్యయమవుతోంది. ఇప్పుడైతే దండికి పెట్టినాం సార్. ఇప్పుడు ఎత్తిపోసుకోవడానికి కనీసం అంటే 10 మందిని పిలిచిన ఊరికి 300-400 ఇచ్చి సంతకాడికి 5,000 ఖర్చు వస్తుంది సార్. దీనికి అంటే 10 ఎకరాలు చేసిన 2 లక్షల వరకు పైన పెట్టినాం. అంతా చాలా నష్టపోయినా. 2-3 లక్షల దాకా వచ్చింది. ఇవంతా గడ్డి బాయ్, వరి గడ్డి బాయ్ అంతా పోయింది. చాలా నష్టం వచ్చింది సార్. ఒడ్లు నాని తడిసి ముద్ద అయిపోయినాయి. కూలీలు పట్టుకొని బయటికి తోలుతున్నాము. తడిసి ముద్ద అయిపోయినాయి. 30 ఎకరాలకు గాను 9 లక్షలు పెట్టుబడి పెట్టినాను. గవర్నమెంట్ ఏదో ఒక రకంగా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. పోయినసారి డిసెంబర్లో 2,800 నుంచి 3,100 వరకు ఉండేది. ఈసారి గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు 2,000 కానీ అడగట్లేదు. గవర్నమెంట్ దయతలిచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా అని కోరుతున్నాం. కంది బాగుంటుందేమని రొద్దం ఏరియాలో బాగా పండుతూ ఉండరు. మొదట అక్కడ ఇత్తనం తెచ్చి దాదాపు 100 మంది రైతులు కంది వేసినారు మా ఊర్లో. కావేరి సంపద అని. అది బాగా వచ్చింది. యాటి వరకు వచ్చిందంటే ఒక 2 నెలలు 2.5 నెలల వరకు బాగా బ్రహ్మాండంగా వచ్చింది. పంట మంచి పంట అవుతుందని రైతులంతా ఆశించి వర్షం భారీ వర్షాలు పడి పూత దశలో పింజ పూత అంతా కంప్లీట్ బాగా వచ్చింది. కంప్లీట్ అంతా నేలకు పడిపోయా. కంది రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షాలకు పూత రాలిపోయింది. కనీసం 30% పంట కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. మిరప రైతులది అదే ఆవేదన. పంట నష్టాలను అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నష్టపోయినటువంటి పంటల వివరాలు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ సిబ్బంది అందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం పంట కోసి ఆరబెట్టిన తర్వాత నష్టపోతే దానికి ఎటువంటి పరిహారం రాదు. అదే పంట పొలంలో ఉన్నప్పుడు కనుక నష్టపోయినట్టయితే కనుక మరి తప్పనిసరిగా వాళ్ళకి ప్రభుత్వం నుండి మరి నిబంధనల మేరకు కాంపెన్సేషన్ రావడానికి అవకాశం ఉంది. నిబంధనలు సడలించి తడిచిన ధాన్యానికి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.